మూవీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ అన్ని చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో చూసే మూవీ అన్నమాట ఇది. అనిల్ రావిపూడి గారు ఎవ్రీ సంక్రాంతికి ఇలాంటి ఒక మంచి మూవీతో రావాలని కోరుకుంటున్నాం. జై మెగాస్టార్. చాలా బాగుందండి. యాక్చువల్లీ ఆ సాంగ్స్ కానీ మీమ్స్ కానీ అసలు చాలా బాగా యూస్ చేశారు. ప్లస్ ఎస్పెషలీ వెంకటేష్ గారి కాంబో, ఇంకా వెంకటేష్ గారు ఇంకా చిరంజీవి కాంబో యాక్చువల్లీ సూపర్ గా ఉంది. అలా సాంగ్స్ యూసేజ్ కానీ అసలు కాంబో ఎంట్రీ లెవెల్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. ప్లస్ ఫుల్ ఎంటర్టైనర్ సంక్రాంతికి అనుకోవచ్చు. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు అండి. వెంకటేష్ క్యారెక్టర్ సూపర్ ఫ్యాన్. మీకు వేరే రకంగా కనిపిస్తుంది. వెంకటేష్ గారు చిరంజీవి గారు మొత్తం బాండ్ మధ్యలో అసలు మీకు చాలా ఫనీగా అనిపిస్తుంది. ప్లస్ ఇట్స్ నైస్ టు సీ both of them on like big stars on TV together, which is really nice. Plus full entertainer. మీకు ఒక్క నిమిషం అటు ఇటు like intro scenes కానీ ఏదన్నా it's full classy and full funny, full entertainer. Literally the winner for Sankranti. Cringe comedy ఏముందండి, మన cringe memes వేసుకున్నాం, మనం అందరం funny ఎగతాళి memes వేసుకున్నా సరే they used it in a funny way to advantage them, which is actually really cool. And అది మనకే ఫన్నీగా అనిపించేటట్టు they made it entertaining, which is really nice, and I really enjoyed it. It's super fun and I love the movie and I think it's a winner for Sankranti. చాలా బాగుందండి. చిరంజీవి గారే అసలు మొత్తం స్క్రీన్ మొత్తం మనం చిరంజీవి గారినే చూడొచ్చు. చాలా అంటే చాలా అండి, చాలా బాగా చూపించారు అనిల్ రావిపూడి గారు. స్నేహ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు హీరోస్ ని చాలా బాగా హైలైట్ చేశారు. అండ్ చిరంజీవి గారు అయితే హైలైట్ ఈ మూవీలో అయితే ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ఆయన పర్సనాలిటీ, ఫిట్నెస్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ డ్రామా, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అసలు మన చిరంజీవి గారిని జడ్జ్ చేయక్కర్లేదు, బట్ కానీ బీయింగ్ ఏ ఫ్యాన్ ఎంజాయ్డ్ థరోలీ. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ పేరు ప్రసాద్. ఇప్పుడే విషయం మన శంకరవర ప్రసాద్ అన్న. ఏంటన్నా ఆ మాసు లుక్ ఏంటి, అసలు ఆ కట్అవుట్ ఏందన్న, అసలు మన మాసు గ్రేసు డైలాగు ప్రతి ఒక్కటి అదిరిపోయిందన్న. సాంగ్స్ కూడా ఏంది బాసు సంగతి అదిరిపోతుంది. సంక్రాంతి వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ గా మన అనిల్ రావిపూడి గారికి ప్రతి కూరలో వేస్తాం కారము కంపల్సరీ. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి దేరా విక్టరీ. అమ్మ ఏం సీన్లు అన్న. ఇటు వెంకీ ఇటు బాసు వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వాళ్ళిద్దరి డాన్సింగ్, అరే ప్రతి సీన్ అన్న స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ఏడా బోర్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారా. ఫుల్ గా సినిమా అంటే ఇది అన్న, ఇలాంటి కావాలి. అనిల్ రావిపూడి గారు బాసుని వెంకీని ఎలా అంటే వాళ్ళని హ్యాండిల్ చేసిన విధానం నాకు మస్తు నచ్చింది. అంటే సినిమా అంటే ఇలా తీయాలి, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆకాశంలో ఉంటది తారా, ఏం యాక్టింగ్ చేసిందిరా నైనా తారా. అది ఏందన్న ఒక్కొక్క సీన్ అసలు అదిరిపోయింది. సినిమా అంటే ఇదే భయ్యా. సంక్రాంతికి అమ్మ మొగుడు ఎవరైనా ఉన్నారంటే మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన శంకరవర ప్రసాద్ బ్రో. మా సుష్మిత కోసం ఒక డైలాగ్ బ్రో, ప్రతి బర్త్డే గిఫ్ట్ కి ఇస్తాడు డాడీ గిఫ్ట్, ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి డాటర్ ఇచ్చింది డాడీకి గిఫ్ట్. అదే మన శంకరవర ప్రసాద్. అక్క సినిమా మాత్రం సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మా బాస్ని ఎలా చూడాలో అతని ఎంటర్టైన్మెంట్ ఆయన స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆచార్య బోలా శంకర్ బోల్తా కొట్టినా కూడా కమ్ బ్యాక్ ఇచ్చిండు మన శంకరవర ప్రసాద్. బ్లాక్ బాస్టర్. ఈ సంక్రాంతికి అమ్మ మొగుడు మన చిరంజీవే. మా మెగా ఫ్యాన్స్ అందరికి ఇది మెగా పండగ, మెగా యుఫోరియా, మెగా మానియా, మెగా మాస్ మెంటల్. అన్నయ్య ఈ పండక్కి అలరించాడు, అందంగా చేశాడు. అన్నయ్య స్టైల్ కానివ్వండి, అన్నయ్య స్వాగ్ కానివ్వండి, అన్నయ్య స్పార్క్ కానివ్వండి, ఎక్కడా తగ్గలేదు అన్నయ్య. అంటే మన వింటేజ్ అన్నయ్య చూస్తాము మెగాస్టార్ చిరంజీవి. ఒక రౌడీ అల్లుడు, ఒక గరానాముకుడు, ఒక ముఠా మేస్త్రి, అన్ని స్టెప్పులు. ఇందులో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, మంచి స్వాగ్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో అన్నయ్య ఒక రిలేషన్స్ గురించి చెప్తుంటాడు. ప్రస్తుతం మన ఫ్యామిలీలో రిలేషన్స్ ఎలా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇంకొకటి లైఫ్ లో ఫెయిల్ అవ్వగానే ఏదో సూసైడ్ చేసుకోవడం కాదు, మన గేమ్ చేంజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ చెప్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో అన్నే ఒక వన్ మ్యాన్ షోగా ఎగిలిపోతుంది. సెకండ్ హాఫ్ వెంకీ గారు వస్తారు, కేమియో రోల్. సో అనిల్ రావిపూడికి అన్నయ్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి తెలుసు. అంటే మెగా ఫ్యాన్స్ రుచి చేస్తారు అనిల్ రావిపూడి. సో అనిల్ రావిపూడి ఇది బంబాట్ బ్లాక్ బస్టర్, ఈ పొంగల్ బ్లాక్ బస్టర్ మన శివశంకర వరప్రసాద్ గారు. సో విష్ యూ ఆల్ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. తప్పకుండా చూడండి మన అన్నయ్య మూవీ, మన మెగాస్టార్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనశంకర వరప్రసాద్ నుంచి బయటకు వస్తున్నానండి. నేనైతే ఒకటే మాట చెప్తా, టోటల్లీ బాసిఫైడ్.
నేను బాసిఫైడ్ అంతే. మెగాస్టార్ మాన్యువల్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నా సార్. అనిల్ రావిపూడి గారు ఏంటి సార్, ఏం మ్యాజిక్ చేశారు సార్ మీరు? ఆ ఫస్ట్ హాఫ్ ఏంటి సార్, పీక్ ఎంటర్టైన్మెంట్ టోటల్లీ. ఫస్ట్ హాఫ్ అంతా బాస్ సొంత షోల్డర్స్ మీద, భుజాల మీద తీసుకెళ్లారు సినిమాని. ఆయన కామిక్ టైమింగ్, ఆయన చరిష్మా, ఆయన డాన్స్, ఆయన గ్రేస్, ఎక్కడ కూడా ఫ్యాన్స్ కి కొరత లేకుండా, లోటు లేకుండా చూపించేశారు. 2007-10 నుంచి మెగాస్టార్ ని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూపించేశారు సార్ మీరు. ఎందుకు అంటే మెగాస్టార్ ఇన్నాళ్ళ నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఎక్కడో ఏదో మిస్ అవుతున్న లోటు, ఆ లోటు తీరిపోయిందన్న. గ్యాంగ్ లీడర్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్టైలింగ్, బాస్ ఆయన బట్టలు, అరే ఆయన స్క్రీన్ ప్లే, ఆయన డాన్స్ గురించి అయితే చెప్పక్కర్లే. ఎస్పెషల్లీ చెప్తున్నా, బాస్ కామిక్ టైమింగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీరందరూ ఎంజాయ్ చేయాల్సిందే సినిమాని. అంత బాగుంది. అండ్ డాడీలో ఎలాంటి ఇమోషన్స్ అయితే పండించారో అలాంటి ఇమోషన్స్ కూడా పండాయి సినిమాలో. సో ఓవరాల్ గా అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు అండి, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు, కొట్టేశారు అనిల్ రావిపూడి గారు. అంతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఫ్లాట్ వెళ్తూ ఉంటది. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ లోనే పొంగల్ ఫెస్టివల్ కి మంచి మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వచ్చేసారు, హిట్ కొట్టారు. మూవీ సూపర్ బండి. నాకు మూవీలో అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ వచ్చింది మూవీ. ఇప్పుడు ప్రజెంట్ అంతా యూత్ కి, ఆల్రెడీ మ్యారీడ్ అయిన కపుల్స్ కి మంచి మెసేజ్ ఓరియంటెడ్. అంటే ఆ మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫైట్స్ కూడా మేము ఎక్కువ చిరుగా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫైట్స్ కూడా బాగా చూపించారు. ఆయన గ్రేస్ కూడా బాగా చూపించారు. అండ్ తర్వాత వెంకీ గారు యాడ్ అయిన తర్వాత నుంచి అయితే సూపర్గా ఉందండి మూవీ. ఆయన యాడ్ అయ్యారు క్లైమాక్స్ కి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. పొంగల్ ఆల్రెడీ థియేటర్లో స్టార్ట్ అయిపోయింది. జ్వాల లాస్ట్ ట్విస్ట్ అదే. కన్నడ గౌడ అంటారు, లాస్ట్ అంటారు కపుల్స్ అయిపోతారు. ఇంకా ఫుల్ గా ఫన్ గా ఉంటుంది. మామూలుగా లేదండి, హుక్ స్టెప్ నుంచి లాస్ట్ పొంగల్ వెంకీ సాతో చేసిన డాన్స్ వరకు సూపర్ కుమ్మేశారు. ఇంకా 70 సంవత్సరాలు వచ్చిన ఆయన కూడా అంతలా చేస్తున్నారంటే చాలా గ్రేస్ కదా. ఆ గ్రేస్ అలా మిస్ అవ్వలేదు ఆయన. ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్. పొంగల్కి తగ్గ మూవీ అన్నది. ఇంకేం కావాలి చెప్పండి? ఇటువంటి మూవీస్ మేము మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం నెక్స్ట్ పొంగల్కి. ఎవ్రీ పొంగల్కి మనం అనిల్ రావిపూడి గారి నుంచి ఇటువంటి మూవీని రావాలని కోరుకుంటున్నాం. పక్కా ఈ 5కి 4.5 ఇస్తాం.